Hello everyone, I am Dr. Kirti, fertility expert 49 Hospital, Vizag branch. సో ఈ వీడియోలో మనము యూజువల్గా ట్యూబల్ బ్లాకేజ్ గురించి చాలామంది పేషెంట్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఈ ట్యూబల్ బ్లాకేజ్ సమస్య గురించి డిస్కస్ చేసుకుందాం. సో ట్యూబల్ బ్లాకేజ్ అయిన పేషెంట్స్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో దీనికి షార్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్. సో ట్యూబల్ బ్లాకేజ్ అయిన పేషెంట్స్ దెర్ ఆర్ ట్రీట్మెంట్స్. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ కొన్ని తీసుకున్నట్లయితే మీరు కన్సీవ్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్ అనే వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. యూజువల్గా విమెన్లో రైట్ అండ్ లెఫ్ట్ ఫెల్లోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. సో ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్ మెయిన్గా వాట్ ఈస్ దేర్ యూజ్ ఈజ్ ఫర్టిలైజేషన్. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈచ్ మెన్స్ట్రువల్ సైకిల్లో మనకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అది ట్యూబ్స్లోకి ఎంటర్ అవుతుంది. దెన్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ స్పర్మ్స్ అనేవి మనం యుట్రస్లో నుంచి దెన్ ఆఫ్టర్ యుట్రస్ నుంచి ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్లోకి ట్రావెల్ అవుతాయి. సో ఇలా ట్రావెల్ అయిన తర్వాత ఎగ్ అండ్ స్పర్మ్ ట్యూబ్స్లో మనకి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మెయిన్గా ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ మనకి ట్యూబ్స్లో జరుగుతుంది. బట్ బికాస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద కాజెస్ కొన్ని ట్యూబల్ బ్లాకేజ్కి డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ పిఐడిస్ అంటారు, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్. సో ఇలా ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే సో ట్యూబ్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ అయ్యి సో కొంతమందికి హైడ్రోసాల్పింగ్స్ అంటారు, అంటే అక్కడంతా వాటర్ చేరి బాగా స్వెలన్ అయిపోయి ఉంటాయి. తర్వాత ఇలా ప్రాసెస్ కంటిన్యూ అయ్యే కొద్దీ వాళ్ళకి కంప్లీట్గా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. మెయిన్గా మన ఇండియాలో ట్యూబర్క్యులోసిస్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ పిఐడిస్. దెన్ కొంతమందికి ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ ఉంటారు. ఈ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అంటే ఆ ట్యూబ్స్ ఓవరీస్ వాటి మధ్యలో ఏమవుతుందంటే అడ్హెషన్స్ అతుకులు అనేవి ఫామ్ అవ్వడం వల్ల ఆ ట్యూబ్స్కి ఓవరీస్కి మధ్య ఉండే అనాటమీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఈ విధంగా అనాటమీ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల ఆ రిలీజ్ అయిన ఎగ్ మనకి ట్యూబ్స్లో ఎంటర్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ట్యూబల్ బ్లాకేజ్. ఇంకొంతమంది ఏంటంటే ట్యూబెక్టమైజ్డ్ పేషెంట్స్ ఉంటారు, అంటే వాళ్ళు ఆఫ్టర్ ఒక చైల్డ్ తర్వాత కానీ ఇద్దరు పిల్లలు కనిన తర్వాత కానీ ఆర్ లేదంటే కొంతమంది 1 చైల్డ్ తర్వాత ఇమీడియట్గా చేయించుకునే వాళ్ళు ఉన్నారు ట్యూబెక్టమీ ఆపరేషన్. సో ఇటువంటి పేషెంట్స్ తర్వాత కన్సీవ్ అవ్వాలంటే కూడా మనకి ఈ టెక్నాలజీ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో మరి ఈ ట్యూబల్ బ్లాకేజ్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మెయిన్గా హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అనే టెస్ట్ ఉంటుంది. అంటే మీకు డై అనేది యుట్రస్ నుంచి ఇంజెక్ట్ చేస్తారు. సో ఆ డై అనేది యుట్రస్లోకి ట్యూబ్స్లోకి దెన్ ఫెలోపియన్ పెరిటోనియల్ క్యావిటీలోకి మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అప్పుడు మీకు ఒక ఎక్స్రే తీస్తారు. సో ఈ టెస్ట్ ద్వారా మీరు ట్యూబ్స్ వర్క్ చేస్తున్నాయా, ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనకి క్లారిటీ వస్తుంది. దెన్ ఇలాంటి ట్యూబల్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళు ఇలా ఏం చేయాలి? సో కొంతమంది పేషెంట్స్కి మేము హిస్ట్రోస్కోపిక్ క్యానులేషన్ అంటారు. సో హిస్ట్రోస్కోపీ ద్వారా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి ఏదైనా బ్లాక్ అయిన వాటికి కొన్ని అడ్హెషన్స్ అవి ఉన్నప్పుడు మనం క్లియర్ చేసుకోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఏంటంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఐవిఎఫ్, ఈ ట్రీట్మెంట్ ద్వారా చాలామంది కపుల్ ఇప్పుడు కన్సీవ్ అవుతున్నారు. సో ఎందుకంటే మెయిన్గా మనకి ట్యూబ్స్తో ఐవిఎఫ్ టెక్నాలజీలో పని ఉండదు. జస్ట్ ఎగ్స్ పెరగడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తారు. మీకు ఎగ్స్ పెరిగిన తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత ఈ ఎంబ్రియోస్ని మీ యుట్రైన్ క్యావిటీలోకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారు. సో దర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఫెల్లోపియన్ ట్యూబ్స్. సో ఎవరైతే ఇలా ట్యూబల్ బ్లాకేజ్ సమస్యతో బాధపడుతున్నారో ఆ ట్యూబెక్టమీ చేయించుకున్నారో వాళ్ళు మీ దగ్గరున్న ఫర్టిలిటీ కన్సల్టెంట్ని ఒకసారి కన్సల్ట్ అయితే సో మీ రిమైనింగ్ పారామీటర్స్ కూడా ఒకసారి మేము చూసుకుంటాం. అంటే మీ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, మేల్ పార్ట్నర్ యొక్క సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, సో ఇలా రిమైనింగ్ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సో ఇలా ఇవన్నీ చూసుకొని మీకు ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.